ఆప్షనల్‌గా దొరికే పండుమిర్చి అయితే వచ్చేసాయండి. నేను పండుమిర్చి గోంగూర పచ్చడి చేశాను. ఒక్కసారి చూసేయండి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర అలా వేయించేసేయాలి. కొంచెం రంగు మారాక పండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని అలా వేయించేసుకోవాలి. కలర్ మారాక పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరను కూడా మగ్గించేసేయాలి. అలా మగ్గాక పూర్తిగా చల్లారాక పండుమిర్చి, ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి ఒకసారి మిక్సీ వేసుకోండి. కొంచెం బరకగా వేసుకోవాలి. అలా వేశాక గోంగూర కూడా పూర్తిగా చల్లారింది. 2 సార్లు అలా తిప్పేసేయండి. ఇప్పుడు పోపు కోసమని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, సన్నగా తరిగిన ఎల్లిపాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు వేసేసి పోపుని ఒక్కసారి కలిపేసేయండి. అలా కలిపాక ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి, గోంగూర కూడా వేసేసి అలా కలిపేసేయండి. అంతేనండి, గుమగుమలాడుతూ గోంగూర పండుమిర్చి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.